రాయలసీమకు జీవనాడైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతూ పంటలు కోల్పోతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఋతుపవనాలు ముందుగా రావడంతో అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఆర్థిక సాయం ఇంకా ఇవ్వనప్పటికీ రైతులు ఇప్పటికే పంటలు వేశారు. అయితే వర్షాలు సరిగ్గా పడకపోవడంతో సాగునీరు లేక పంటలు చెడిపేస్తున్నారని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తకపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే పోతిరెడ్డిపాడు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోవడంపై రైతు సంఘాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు ఒక గుండకాయ లాంటిది. అటువంటిది శ్రీశైల జలాశయానికి గరిష్ట 854 అడుగులకు ఈ యొక్క నీటి మట్టం చేరుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఈ యొక్క గేట్లు ఎత్తకపోవడంపై వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే 854 క్రాస్ అయినప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క గేట్లు ఎత్తడానికి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందంటారు? ఇప్పటికి 854 క్రాస్ అయ్యి కొన్ని దినాలైంది, కానీ ఎందుకో మరి ఈ ప్రభుత్వం మరి రాయలసీమ ప్రజల మీద తక్కువ దృష్టిలో మరి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు పట్టించుకోవడమే లేదు. ఏదో పర్మిషన్లు అంటున్నారు. కేఆర్ఎంబీకి ప్రయత్నం కూడా చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. రాయలసీమలో ఈరోజు నేను చెప్తున్నాను, భూగర్భ జలాలు అడుగంటిపోయి కొన్ని గ్రామాల్లో తాగనీకి కూడా నీటికి ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది అంటే ఇంత ఆలస్యం కావడం వల్ల ఈసారి అయితే ముందుగానే ఈ యొక్క వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో రైతులుగానే ముందుగానే విత్తనాలు వేసుకున్న సిచ్యువేషన్. ఇప్పుడున్న తరుణంలో నీళ్లు లేకపోతే ఎంత నష్టం అంటారు రైతుకి? ప్రతి రైతుకు, మొక్కజొన్న రైతు ఉదాహరణ తీసుకుంటే మనం విత్తు నాటే రోజుకే అతనికి 12,000 ఖర్చు వస్తుంది. విత్తనంతో సహా 12,000 రూపాయలు పెట్టి మళ్ళీ తర్వాత మందు వేసింటాడు. మొత్తం 15,000 రూపాయలు ఈరోజు పెట్టుబడి పొలంలో ఉంది, పొలం గుత్త కాకుండా. అలాంటి వాళ్లకు ఎకరాకు 15,000 నష్టం వస్తుంది. ఇంకా కొన్ని పైరలు, వేరే పైరలు ఉన్నాయి. సోయాబీన్ ఉంది. సోయాబీన్ అయితే విత్తనమే దాదాపు ఎకరాకు 10,000, 12,000 ఖర్చు వస్తుంది. విత్తనం ఖర్చే. తర్వాత సేద్యం అని కలిపితే అది 16,000-17,000 ఖర్చు వస్తుంది. కాబట్టి రైతులను నాశనం ముందు పడింది అని అంటున్నారు. బాగానే ఉంది. గత సంవత్సరం మనం తీసుకుంటే మిరప రైతులు, పొగాకు రైతులు, నిన్ననే మిడుతూరు మండలంలో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అంత దయనీయమైన స్థితిలో ఈరోజు వ్యవసాయ రంగం ఉంది. ఎందుకంటారు? అంటే రైతుల పట్ల ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు నిర్లక్ష్యాన్ని వివరిస్తుందా? గతంలో తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో చూసాం. మరి ఇప్పటికీ 12 మాసాలు పూర్తవుతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి గతంలో ఏదైతే పరిపాలన నాకు అనుభవం వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల పక్షాన ఏ రకంగా నేను రాయలసీమ ముఖ్యమంత్రి చెప్పినటువంటి హోదా కూడా ఈరోజు చంద్రబాబు గారికి లేదు. వాస్తవంగా ఈరోజు ఇక్కడ రైతు సంఘాలతో ఇక్కడ మనం పత్రికా మీడియా ముందుకు వచ్చాం. పోతిరెడ్డిపాడు అనేటువంటిది రాయలసీమకు ఒక గుండకాయ లాంటిది. ఈ రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పటికే 864 దాదాపు ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించి ఈరోజు ఉన్నాయి. అయితే బచావతు తీర్మానం ప్రకారం 854 అడుగుల నీరుంటేనే ఈరోజు విడుదల చేయొచ్చు. గత సంవత్సరంలో విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈరోజు ఆ రకంగా చేస్తూ ఉన్నారు అంటే పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఈరోజు నీళ్లను లిఫ్ట్ ద్వారా వాడుకుంటున్నారు, విద్యుత్కు వాడుకొని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి ఈరోజు రైతులకు వర్షాలు పడాయి, ముందస్తు వర్షాలు అని చెప్పేసి ఋతుపవనాలు వచ్చినాయి. ఇప్పుడు వెనుకడి చేస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వివరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడి ఖచ్చితంగా గేట్లు ఎత్తాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ రైతు సంఘ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, పోతిరెడ్డిపాడు, నంద్యాల జిల్లా.